జోన్స్ లీనా వచ్చిందిరా. ఎంత పొద్దున్నా? అవును. నువ్వేంటి ఇంత పొద్దున్నే? నీ కాలేం జోన్ చికెన్ లాలీపాప్స్లో ఉన్నాయి. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు, ఎంత పొద్దున్న వచ్చావేంటి? నీకు ఉప్మా ఇష్టమా? అసలు ఉప్మా ఎవరికైనా ఇష్టం ఉంటుందా? అదేంటి, నీకు ఉప్మా నచ్చదా లేకపోతే పెరుగా? నిన్న నచ్చని ఐటమ్స్లో ఉప్మా చెప్పలేదే. ఎందుకంటే అసలు దాన్ని నేను ఫుడ్ లాగే కన్సిడర్ చేయను కాబట్టి. అదేంటి జోన్స్ అలా అంటావు? నాకు ఉప్మా అంటే చాలా ఇష్టం తెలుసు కదా. నీకోసం ఉప్మా చేద్దామని రవ్వ కూడా తీసుకొచ్చా. సరే, నువ్వు చేసుకుని తిను, నాకు వద్దులే. నేను ప్రేమగా చేసిస్తానన్నా తినవా? అంటే ఇప్పుడు నా చేత ఉప్మా తినిపిద్దామని ఫిక్స్ అయ్యావు. నేను తింటాను. అదేరా, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, బ్రేక్ఫాస్ట్ అక్కడే చేస్తానులే అని చెప్తున్నాను అంతే. అయ్యో పర్లేదు, మీకు కూడా చేసిస్తాను. మీకు ఇష్టమైన ఉప్మా? మీరు చేస్తే గన్నేరు పప్పు అయినా తింటానండి. కన్నేరు పప్ప? అదేం ఐటమ్, నేను ఎప్పుడు తినలేదే. అది తినేది కాదులే. అయినా ఇప్పుడు ఎందుకు కుకింగ్ అదంతా, బయటికి అలా వెళ్ళి సరదాగా ఏమైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం, ఏమంటావు? ఇప్పుడు ఏంటి, నాతో ఉప్మా తినిపిద్దామని ఫిక్స్ అయ్యావా? కాదు, నీకు నచ్చేలా చేద్దామని ఫిక్స్ అయ్యా. నో వే. పెట్టా. ఏంటి? నీకు ఉప్మా నచ్చితే నేను చెప్పిన రెస్టారెంట్కి నన్ను డేట్కి తీసుకెళ్ళు. ఒకవేళ నచ్చకపోతే నువ్వు ఏ రెస్టారెంట్ అంటే ఆ రెస్టారెంట్కి నేను డేట్కి తీసుకెళ్తా. బెట్ కూడా ఫుడ్డేనా? నువ్వు రెడీ అయ్యిరా, నేను ఉప్మా చేసి పెడతాను. మీరు కూడా వెళ్ళండి. ఏంటి? నన్ను కూడా తోస్తారేమోనని. లేదురా, నేను పైకి వెళ్ళి రెడీ అవుతానులే. స్మెల్ అదిరిపోయిందిగా. అరే కాట్రు, స్మెల్ చూసి టెంప్ట్ అవ్వద్దు. అది ఉప్మా. యా, రెడీ. కాలిందా? ఆహా, స్మెల్ అదిరే. జోన్స్ త్వరగా తిను. తింటా. తిను తిను. ఎలా ఉంది? ఏమని చెప్పను ప్రేమ ఎగిరే చిలకమ్మ. చెప్పు జోన్స్, ఎలా ఉంది? నువ్వు చెప్పు. ఏంటి? ఏదో రెస్టారెంట్ అన్నావు కదా, చెప్తే చూస్తా. అంటే ఉప్మా నచ్చినట్టేనా? ఐ నో, ఐ నో. ఉప్మా అంతేనా? అదే అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏంట్రా, బాగుందా? అంత దారుణంగా ఉందేంట్రా? మరి ఇందాక గన్నేరు పప్పు అన్న తింటానన్నావు కదా. అదైనా బెటర్ ఏమరా బాబు. వెళ్ళు. లీనా, ఉప్మా తింటావా ఇంకొంచెం? మా అమ్మ కాల్ చేస్తుంది, మాట్లాడకు. అవునా, అయితే మాట్లాడతాను. హలో అమ్మా. హలో, హాయ్ రా, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఇప్పుడే ఉప్మా తింటున్నా. అదేంట్రా, నీకు నచ్చదు కదా? అంటే కొన్నిసార్లు తప్పదులేమ్మా. సరే, ఇంతకీ నువ్వు మ్యాటర్ చెప్పు. ఏం లేదురా, నేను ఇవాళ నైట్ ఫ్లైట్ ఎక్కిస్తున్నాను. ఎక్కడికి? ఎక్కడికి ఏంట్రా, నీ దగ్గరికే. సడన్గా సడన్ ఏంట్రా, నీకు పెళ్లి చూపులు అయ్యాయి, నేను పిల్లని కలవాలి,
చూడాలి, మాట్లాడాలి, ఆ అమ్మాయి నాకు నచ్చాలి. దానికి యూఎస్ రావడం ఎందుకమ్మా? అదేదో వీడియో కాల్ చేస్తే మాట్లాడొచ్చు కదా. అంటే ఇప్పుడు ఏమంటున్నారా? నేను రావద్దా? ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నా మరి? అలాగకమ్మా, ఫ్లైట్ డీటెయిల్స్ పెట్టు, నేను వచ్చి పిక్ చేసుకుంటాలే. ఏంటి అత్తమ్మ వస్తున్నారా? అయితే వడియాలు తెమ్మని చెప్పవా? ఏంటి ఇంకా రావట్లేదు? హాయ్ అమ్మా. హాయ్ రా, ఎలా ఉన్నావు? ఏంటి ఇలా చిక్కిపోయావు? కలిసిన తర్వాత ఎలాగున్నావు అని అడగాలి, అంతేగాని చిక్కిపోయావు, లావైపోయావు. అరే అదే కదరా అంటున్నా, ఎలా ఉన్నావు అని. కార్లో మాట్లాడుకున్నా. సరేరా, చాలా ఉంది నీతో మాట్లాడేది, పద వెళ్దాం. మన ఇల్లు. హాయ్ అత్తమ్మా. ఎవరైనా వెల్కమ్ చెప్పడానికి బొకే పట్టుకుంటారు, నువ్వేంటి ఇలా చాక్లెట్స్తో నుంచున్నావు? ఆకలేస్తుంది జోన్స్. నీకు ఎప్పుడైతేని వెళ్దాం. సరే సరే, రండి రండి. అత్తమ్మా చెప్పమ్మా. వడియాలు తెచ్చారా? మరి అలా లీనా, నేను మా అమ్మకి ఒడియాల గురించి చెప్పలేదు. అదేంటి, నేను చెప్పాను కదా. యాక్చువల్గా అత్తమ్మ, నేను ఇండియా ఫుడ్ బాగా మిస్ అవుతున్నాను. మెయిన్గా వడియాలు, యాక్చువల్గా మురుకులు, లడ్డు, సున్నుండలు, పూతరేకులు, గారెలు, బూరెలు, పూతరేకులు, అడిసెలు ఇవన్నీ తినాలని ఉంది నాకు. ఏమైంది అత్తమ్మా? అదేంటమ్మా, పెళ్ళవకుండా అబ్బాయి ఇంటికి రాకూడదు కదా? నేను చాలాసార్లు వచ్చాను కదా. అంటే జస్ట్ మాట్లాడుకోవడానికమ్మా. ఇప్పుడు మాత్రం రాకూడదమ్మా. మీ ఇల్లు ఎక్కడో చెప్పు, రేపు వస్తాను, కలిసి మాట్లాడుకుందాము. అదేంటత్తమ్మా, నేను మీ అబ్బాయి ఇంటికి రావద్దు కానీ మీరు మా ఇంటికి రావచ్చా? ఇదేం లాజిక్ అత్తమ్మా? లీనా, ఐ మీన్ మా ఇంట్లో ఎందుకు, ఏదైనా రెస్టారెంట్లో కలుద్దామని. ఓకే ఓకే, మా ఇంట్లోనే కలుద్దాం. సర్లే, రేపు కలుద్దాం కానీ నువ్వు బయలుదేరు. ఓకే. ఇదేనమ్మా విశేషాలు. కొంచెం తింగరదానిలో ఉందేంట్రా? వెయిటర్ లాగా ఫుడ్ ఐటమ్స్ అన్నీ వరుసగా చెప్తూనే ఉంది. తింగరది కాదమ్మా, జస్ట్ తిండిపోతా అంతే. సర్లే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వు. సరే పదా. లీనా లీనా అది ఎక్కడ్రా? లేదమ్మా. అదేరా, ఒక అమ్మాయి కొవ్వొత్తు పట్టుకొని నించొని ఉంటుంది కదా. ఓ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీయా? అది ఉండేది ఇక్కడ కాదమ్మా, న్యూయార్క్లో. ఓ, అమెరికాలో కాదా? అమెరికా అనేది ఒక కంట్రీ అమ్మా. ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళి అక్కడ చార్మినార్ ఉందని అడుగుతావా? అడగందా, నాకు తెలుసు కదా చార్మినార్ హైదరాబాద్లో ఉందని. మరి అది కూడా అంతే. అమెరికా అనేది ఒక కంట్రీ, న్యూయార్క్ అనేది ఒక స్టేట్. ఓ ఓకే. సరే కానీ ఇంతకీ నాకు పెళ్ళి ఎప్పుడు చేద్దాం అనుకుంటున్నావు? హలో, కొంచెం ఆగు. నేను అమ్మాయిని కలవాలి, మాట్లాడాలి, అమ్మాయి నాకు నచ్చాలి. టైం ఉందిలే, చూద్దాం. ఆ విషయంలో నాకు ఎలాంటి భయం లేదు, ఎందుకంటే అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుంది. రండి రండి, దయచేయండి. చూసమ్మా, ఇల్లు ఎంత నీట్గా పెట్టుకుందా. నువ్వు ఒక్కదానే ఉంటావా అమ్మా? హాయ్ గాయ్స్, నా రూమ్మేట్. హాయ్ నాన్న, ఏం చేస్తుంటావు? నేను వెరైజన్కి వర్క్ చేస్తూ ఉంటా. ఓ నైస్ మా. ఓకే, నాకు కొంచెం వర్క్ ఉంది, సో ఐల్ సీ యు గైస్ లేటర్. బాయ్. అడగండి అత్తమ్మా, మీకు ఏం డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి.
అది ఒక్క నిమిషం, మీరేమైనా తింటారా? అంటే మటన్ రెడీ అవుతుంది, కొంచెం టైం పడుతుంది. ఈలోపు స్నాక్స్, జ్యూస్. వద్దమ్మా. జ్యూస్ నీకు? అయితే నేను తెచ్చుకుంటాను. అది ఉప్మా. ఓకే. ఇప్పుడు అడగండి అత్తమ్మ. మా జోన్స్కి నువ్వు బాగా నచ్చావమ్మా. కానీ నీకు జోన్స్ ఎందుకు నచ్చాడు? అదేం క్వశ్చన్ అండి? జోన్స్ నువ్వు చెప్పలేదా? జోన్స్కి నేను పెద్ద ఫ్యాన్ని. జోన్స్ మొక్కజొన్న కంకి లాంటి వాడు. అడేలో నేను చెప్తాను. దరిద్రం అంతా వినేశానమ్మా. ఓ, అయితే జోన్స్ బెల్లం లాంటివాడు. బెల్లంతో చాలు చాలమ్మా, ఆపే. వీడిని చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మేము. ఈ కాలం వాళ్ళ కాదు, అసలు ఏ అలవాటు లేవు. సిగరెట్లు, ఆల్కహాల్లు అస్సలు నచ్చదు వాడికి. ఆ అలవాటు ఉన్న వారి దగ్గర కూడా వాడు వెళ్ళడు. అత్తమ్మ చాలా మంచోడు. అందుకే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక క్వశ్చన్ అడుగుతాను. నీకు జోన్స్ ఇష్టమా, ఫుడ్ ఇష్టమా? అదేం క్వశ్చన్ అండి? అంటే క్యాజువల్గా అడుగుతున్నాను. ఫుడ్ ఆర్ జోన్స్, ఏదైనా ఒక్కటి పిక్ చేసుకోవాలంటే ఏది పిక్ చేసుకుంటావు? పర్లేదమ్మా, ఆలోచించి టైం తీసుకుని చెప్పు. దానికి టైం ఎందుకు అత్తమ్మా? ఫుడే ఇష్టం. ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? అదిగో సత్యం, మటన్ రెడీ అయినట్టుంది, తిందాం రండి. అసలు అదేం క్వశ్చన్ అమ్మా? ఇక మొదలెడదామా? ఏనా మాకు పెట్టడం మర్చిపోయావు. ఓ సారీ, మీరే సర్వ్ చేసుకుంటారు అనుకున్నాను. అంటే నా ప్లేట్లో మటన్ చూసేసరికి ఆపుకోలేకపోయాను. పర్లేదమ్మా, మేము పెట్టుకుంటాం, నువ్వు తిను. ఓకే, థ్యాంక్స్ అత్తమ్మా. చూడు, సూపర్ ఉంది కదా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏ మాట కామాటమ్మా, మటన్ కర్రీ మాత్రం అదరగొట్టేసింది. వారానికి 2 సార్లు చేయించుకుంటా పెళ్ళి అయిన తర్వాత. జోన్స్, సారీరా, దేనికమ్మా? నాకు పిల్ల నచ్చలేదు. అమ్మా, హే గాయ్స్, ఈ ఫుడ్ వీడియో గనక మీకు నచ్చినట్టయితే హలో ఫుడ్ వీడియో కాదు, ఈ వీడియో గురించి చెప్పు. అయితే నువ్వే చెప్పు. సో గాయస్, ఈ 3rd ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఎపిసోడ్ అసలు ఏమైందో తెలుసుకోవాలనుకుంటే కనుక మా 4th ఎపిసోడ్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు కాట్రు కథలు.